ఏపీ మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం బ్యారేజ్ ను కూల్చేందుకు జగన్ కుట్ర చేశారని ట్వీట్ చేశారు. లక్షల మందికి పైగా చంపాలనేది జగన్ లక్ష్యమని చెప్పారు. జగన్ ప్లాన్ చేస్తే ఎమ్మెల్సీ రఘురాం, నందిగం సురేష్ అమలు చేశారన్నారు. గతంలో ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేశారని లోకేష్ పేర్కొన్నారు. 50 మందిని చంపేసి 5 ఊర్లు నామరూపాలు లేకుండా చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇనుప పడవలతో బ్యారేజ్ ని ఢీకొట్టేలా చేశారని, విజయవాడతో పాటు లంక గ్రామాలు లేకుండా చేయాలనుకున్నారని ట్వీట్ చేశారు. తమ కుట్రలు బయటపడకుండా వరద ముంపునకు ప్రభుత్వమే కారణమంటూ విష ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు లోకేష్. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్, నారా లోకేష్ ఈ రోజు ఒక సంచలన ఏదైతే ట్వీట్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. ప్రకాశం బ్యారేజీని కూల్చి 1,00,000 మందిని పైగా ప్రజలను చంపాలనేదే జగన్ లక్ష్యం అంటూ ఒక ట్వీట్ సంచలనంగా మారింది. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు వచ్చి ఏదైతే ఆ గేట్లను గుద్దుకోవడం అనేది వివాదం అయితే నడుస్తుంది. దీని వెనక కుట్ర కోణం ఉందని నడుస్తుంది. దీనికి సంబంధించిన బాధ్యులను కూడా ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిని కూడా రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో అయితే రాజకీయ రంగు కూడా పులుముకుంటుంది. ఆ బోట్లకి వైసీపీ కలవసమాయని టీడీపీ ఆరోపిస్తుంది. ఇదంతా కూడా కుట్రలో దాగమని చెప్తున్నారు. అధికారం అండగా ఏదైతే ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం తెచ్చిపోయేలా చేశారు. గతంలో 50 మందిని చంపేశారు, 5 ఊళ్ళు నామరాపం లేకుండా చేశారని కూడా చెప్తున్నారు. ఒక ప్లాన్ ప్రకారమే ప్రకాశం బ్యారేజీని ఢీకొని కూల్చేసి విజయవాడతో పాటు పలు సంఖ్యలో లంక గ్రామాలని నామరూపాలు లేకుండా చేయాలని ప్లాన్ వేశారని జగన్ కోరిన కుట్ర బట్టబయలైందంటూ లోకేష్ ఆరోపణలు చేశారు. ప్రకాశం బ్యారేజీని పడవలతో కూల్చేయాలనే కుట్ర ప్లాన్ చేసింది. ప్లాన్ అమలు చేసింది వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైసీపీ ఎంపీ, మాజీ ఎంపీ నందిగం సురేష్ అని కూడా నారా లోకేష్ తీవ్రమైన ఏదైతే వ్యాఖ్యలు అయితే చేశారో ట్వీట్ ద్వారా తన అభిప్రాయాలను ఆయన తెలియపరిచారు. కుట్రల బయట పడకుండా వరద ముంపునకు ప్రభుత్వమే కారణమంటూ విష ప్రచారం కూడా జగన్ అండ్ బ్యాచ్ కి ప్రచారం చేస్తున్నాను కూడా నారా లోకేష్ చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి కుట్రలు పారవు. ఆంధ్రప్రదేశ్ లో కఠినంగా వ్యవహరిస్తాం. ఇప్పుడే దీనికి సంబంధించిన బాధ్యులను కూడా అరెస్ట్ చేశారు. దీని వెనక ఉన్న కుట్రదారులు ఎంత పెద్దగా వదిలిపెట్టే సమస్య లేదంటూ నారా లోకేష్ తన అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. మొత్తానికి ఈ వ్యవహారం కొంత రాజకీయ రంగం అయితే పులుముకుంటుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆ బోట్లు ఏ విధంగా వచ్చాయి, అక్కడికి ఎలా వచ్చాయి అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఉద్దేశపూర్వకంగానే వదిలారనేది పోలీసుల సమాచారం. వారందరినీ కూడా ఇప్పుడు కస్టడీలో కూడా పోలీసులు అయితే అడుగుతున్న పరిస్థితి. ఇప్పుడు వరకు అయితే ఆయన్ని నిన్న రిమాండ్ అయితే విధించారు. ఇతర వైసీపీకి చెందిన కీలక నేతకు మేనల్లుడుగా ఉన్నారు ఒక వ్యక్తి. దీంట్లో ఇదంతా కూడా దీని వెనక చాలా కుట్ర కోణం ఉందనేది ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ఏదని ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్ గా ఈ వ్యవహారాన్ని తీసుకుంది. అవసరమైతే సిబిసిఐడి కూడా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు కూడా మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఏదైనా నారా లోకేష్ అయితే ఈ రోజు కొన్ని ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. థ్యాంక్ యూ రవిచంద్.